హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే గనక మనం 10వ తరగతి ఫిజిక్స్‌కు సంబంధించి తెలంగాణ టెట్ 10వ తరగతి ఫిజిక్స్‌కు సంబంధించి 1-6 యూనిట్లు 1-6 యూనిట్లు కవర్ చేస్తూ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం రండి. చాలా బాగా రెస్పాన్స్ అవుతున్నారండి మన వీడియోస్‌కి. చాలా థాంక్స్ మీ అందరికీ. ఇప్పుడైతే గనక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వాహనాల వెనుక వచ్చే ట్రాఫిక్‌ను చూడటానికి డ్రైవర్లు ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? సమతల దర్పణం, పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, స్తూపాకార దర్పణం. ఆన్సర్ కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ నిటారైన మరియు చిన్నదైన ప్రతిబింబాన్ని ఇస్తుంది. ఇది ఎక్కువ వైశాల్యాన్ని కవర్ చేయడం వల్ల డ్రైవర్లకు వెనుక వచ్చే వాహనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక పుటాకార దర్పణం యొక్క వక్రతా వ్యాసం R = 30 సెంటీమీటర్లు. అయితే దాని నాభ్యంతరం F ఎంత? 30 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 60 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు. ఆన్సరు 15 సెంటీమీటర్లు. దర్పణం యొక్క నాభ్యంతరం అనేది వక్రతా వ్యాసార్థము సగం ఉంటుంది. F = R/2 కాబట్టి 30/2 అంటే 15 సెంటీమీటర్లు. రసాయన సమీకరణాన్ని తుల్యం చేయటం అనేది ఏ నియమం ఆధారంగా జరుగుతుంది? స్థిర నిష్పత్తి నియమము, ద్రవ్య నిత్యత్వ నియమము, అవగాడ్రో నియమము, బౌల్ నియమము. ఆన్సరు ద్రవ్య నిత్యత్వ నియమము. ఈ నియమం ప్రకారం ఒక రసాయన చర్యలో ద్రవ్యాన్ని సృష్టించలేము లేదా నాశనం చేయలేము. అందుకే చర్యా జనకాల వైపు, చర్యా జన్యాల వైపు ఉన్న పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి. క్రింది వానిలో ఏది ఉష్ణ మోచక చర్యకు ఉదాహరణ? సున్నప్రాయిని వేడి చేయటం, తడి పొడి సున్నానికి నీటిని కలపడం, కిరణజన్య సంయోగక్రియ, నీటి విద్యుత్ విశ్లేషణ. ఆన్సరు తడి పొడి సున్నానికి నీటిని కలపటం. కాల్షియం ఆక్సైడ్ తడిపొడి సున్నం నీటితో కలిపినప్పుడు విపరీతమైన ఉష్ణశక్తి విడుదలవుతుంది. ఉష్ణం విడుదలయ్యే చర్యలనే ఉష్ణమోచక చర్యలు అంటారు. ఒక ద్రావణం యొక్క pH విలువ 3 అయితే ఆ ద్రావణం యొక్క స్వభావం ఏమిటి? బలమైన క్షారం, బలహీన క్షారం, తటస్థం, ఆమ్లం. ఆన్సరు ఆమ్లం. pH స్కేలుపై విలువ 7 కంటే తక్కువగా ఉంటే అది ఆమ్ల స్వభావాన్ని, 7 ఉంటే తటస్థ స్వభావాన్ని, 7 కంటే ఎక్కువ ఉంటే క్షార స్వభావాన్ని సూచిస్తుంది. pH 3 అనేది ఆమ్లం అవుతుంది. విరిగిన ఎముకలు సరైన స్థానంలో ఉంచడానికి డాక్టర్లు ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన నామం ఏమిటి? కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, సోడియం కార్బోనేట్, కాల్షియం క్లోరైడ్. ఆన్సరు కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా CaSO4 H2O. జిప్సంను 373 కెల్విన్ వద్ద వేడి చేసినప్పుడు ఇది ఏర్పడుతుంది. ఎండమావులు ఏర్పడటానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? కాంతి విక్షేపణం, కాంతి వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి పరిక్షేపణం. ఆన్సరు సంపూర్ణాంతర పరావర్తనం. ఎండ రోజుల్లో భూమి దగ్గరగా ఉన్న గాలి పొరలు వేడెక్కి విరళయానకంగా మారతాయి. కాంతి కిరణాలు సాంద్రతర యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తూ సందిగ్ధ కోణం కంటే ఎక్కువ కోణంతో పతనమైనప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం జరిగి ఎండమావులు కనిపిస్తాయి. శూన్యంలో కాంతి వేగానికి మరియు యానకంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని ఏమంటారు? వక్రీభవన గుణకం, సందిగ్ధ కోణం, పరావర్తన కోణం, నాభ్యంతరము. ఆన్సర్ వక్రీభవన గుణకం. వక్రీభవన గుణకం N = శూన్యంలో కాంతి వేగము బై యానకంలో కాంతి వేగము. దీనికి ప్రమాణాలు ఉండవు. హ్రస్వ దృష్టి మయోపియా ఉన్న వ్యక్తికి ఏ రకమైన కటకం వాడాలని డాక్టర్ సూచిస్తారు? కుంభాకార కటకం, పుటాకార కటకం, నాభ్యంతర కటకం, స్తూపాకార కటకం. ఆన్సరు పుటాకార కటకం. హ్రస్వ దృష్టి ఉన్నవారికి దగ్గరవి కనిపిస్తాయి కానీ దూరపు వస్తువులు కనిపించవు. వీరిలో ప్రతిబింబం రెటీనా కంటే ముందే పడుతుంది. పుటాకార కటకం కాంతి కిరణాలను వికేంద్రీకరించి ప్రతిబింబం కరెక్ట్ గా రెటీనా మీద పడేలా చేస్తుంది. ఆకాశంలో నీలి రంగులో కనిపించడానికి కాంతి యొక్క ఏ ధర్మం కారణం? కాంతి వక్రీభవనం, కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం. ఆన్సరు కాంతి పరిక్షేపణం. వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులు పరిమాణం కాంతి తరంగదైర్ఘ్యంతో పోల్చదగినదిగా ఉంటుంది. ఇవి తక్కువ తరంగదైర్ఘ్యం గల నీలి రంగును ఎక్కువ పరిక్షేపణం చేయటం వలన ఆకాశం నీలంగా కనిపిస్తుంది. ఎలక్ట్రాన్ యొక్క కక్ష కోణీయ ద్రవ్యవేగం L = NH/2π అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జేజే థామ్సన్, రూదర్ఫర్డ్, నీల్స్ బోర్, మాక్స్ ప్లాంక్. ఆన్సర్ నీల్స్ బోర్. నీల్స్ బోర్ తన పరమాణు నమూనాలో ఎలక్ట్రాన్లను స్థిర కక్షలో మాత్రమే తిరుగుతాయని, వాటి కోణీయ ద్రవ్య వేగము h/2πకు సరళ గుణితాలుగా ఉంటాయని చెప్పారు. అజిముతల్ క్వాంటం సంఖ్య L విలువ 1 అయితే అది ఏ ఉపకర్పరాన్ని సూచిస్తుంది? S, P, D, F. ఆన్సర్ P ఉపకర్పరం. అజిముతాల్ క్వాంటం సంఖ్య L విలువ 0 అయితే S, L 1 అయితే P, L 2 అయితే D, L 3 అయితే F ఉపకర్పరాలు అవుతాయి. దంత వైద్యులు రోగి యొక్క పళ్ళని పెద్దవిగా చూడటానికి ఏ దర్పణాన్ని ఉపయోగిస్తారు? కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం, సమతల దర్పణం, ద్వినాభ్యంతర దర్పణం. ఆన్సర్ పుటాకార దర్పణం. పుటాకార దర్పణానికి చాలా దగ్గరగా ధ్రువానికి నాభికి మధ్య వస్తువును ఉంచినప్పుడు అది నిటారైన మరియు పెద్దదైన మిథ్యా ప్రతిబింబాన్ని ఇస్తుంది. అందుకే ఈ ఎన్లార్జ్ ఇమేజ్ కోసం డెంటిస్టులు దీనిని వాడతారు. ఒక వస్తువు పుటాకార దర్పణం యొక్క వక్రతారేఖ C వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? నాభి F వద్ద, అనంత దూరంలో, వక్రతా కేంద్రం C వద్దనే, దర్పణం వెనక. ఆన్సర్ వక్రతా కేంద్రం C వద్దనే. వస్తువు C వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం కూడా C వద్దే ఏర్పడుతుంది. ఇది తలకిందులైన నిజ ప్రతిబింబం మరియు వస్తువు పరిమాణంతో సమానంగా ఉంటుంది. దీని ఆవర్తనం m -1 అవుతుంది. దర్పణ సూత్రం క్రింది వాటిలో ఏది? I/F I/V - I/U, I/F I/V plus I/U, F U plus V, 1/F V into U by V plus U. ఆన్సరు 1/F 1/V plus 1/U. సారీ అండి, అది I అని చదివా. 1 దర్పణంలో F అనే నాభ్యంతరము, V అంటే ప్రతిబింబ దూరము మరియు U అంటే వస్తువు దూరం కాబట్టి కార్టీజియన్ గుర్తు సాంప్రదాయం ప్రకారం వీటిని కొలుస్తారు. సౌర కుక్కర్లు మరియు సోలార్ హీటర్లలో సూర్యకిరణాలు ఒక చోటకి కేంద్రీకరించడానికి దేనిని ఉపయోగిస్తారు? కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం, సమతల దర్పణం, గాజు గ్లాస్. ఆన్సర్ పుటాకార దర్పణం. పుటాకార దర్పణాన్ని కేంద్రీకరణ దర్పణం అంటారు. సమాంతరంగా వచ్చే సూర్యకిరణాలు దీనిపై పడి పరావర్తనం చెందిన తర్వాత నాభి వద్ద కేంద్రీకృతమై విపరీతమైన ఉష్ణాన్ని పుట్టిస్తాయి. సున్నపు నీటి గుండా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ను పంపినప్పుడు అది ఏ రంగులోకి మారుతుంది? నీలి రంగు, తెలుపు రంగు, ఎరుపు రంగు మారదు. ఆన్సర్ తెలుపు రంగులోకి మారుతుంది. సున్నపు నీరు అంటే కాల్షియం హైడ్రాక్సైడ్. దీని గుండా CO2ను పంపినప్పుడు నీటిలో కరగని కాల్షియం కార్బోనేట్ అనే తెల్లటి అవక్షేపం ఏర్పడటం వల్ల అది పాలలాగా తెల్లగా మారుతుంది. చిప్స్ ప్యాకెట్లలో చిప్స్ పాడవకుండా, ఆక్సీకరణం చెందకుండా ఉండటానికి ఏ వాయువు నింపుతారు? ఆక్సిజను, హైడ్రోజను, నైట్రోజను, క్లోరిన్. ఆన్సర్ నైట్రోజన్. నైట్రోజన్ ఒక జడవాయువులాగా పనిచేస్తుంది. ఇది ఆహార పదార్థాలను ఆక్సిజన్తో చర్య జరిపి మురిగిపోకుండా కాపాడుతుంది. ఒక రసాయన చర్యలో అవక్షేపం ఏర్పడినట్లు చూపించడానికి సమీకరణంలో ఏ గుర్తును ఉపయోగిస్తారు? పైకి చూపే బాణం గుర్తు, కిందకు చూపే బాణం గుర్తు, సమానత్వ గుర్తు, డెల్టా గుర్తు. ఆన్సర్ కిందకు చూపే బాణం గుర్తు. రసాయన చర్యలో వాయువు విడుదలైతే పైకి చూపే బాణం గుర్తుని, కరగని గట్టి పదార్థం లేదా అవక్షేపం అడుగున చేరితే కిందకు చూపే బాణం గుర్తుని వాడతారు. ఐరన్ నెయిల్ అంటే ఇనుప మేకు కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఉంచినప్పుడు ద్రావణం నీలి రంగు నుండి ఆకుపచ్చ రంగులోకి మారటం ఏ చర్యకు ఉదాహరణ? రసాయన సంయోగం, రసాయన వియోగం, రసాయన స్థానభ్రంశం, ద్వంద్వ వియోగం. ఆన్సర్ రసాయన స్థానభ్రంశం. రాగి కంటే ఇనుము ఎక్కువ క్రియాశీలత గల మూలకం కాబట్టి ఇనుము కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి రాగిని స్థానభ్రంశం చెందించి ఫెర్రస్ సల్ఫేట్ గా మారుతుంది. FeSO4 గా మారుతుంది. అందుకే రంగు మారుతుంది. క్రింది వాటిలో ఏది సహజ సూచిక? మీథేల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్, పసుపు ఏది కాదు? ఆన్సర్ పసుపు. పసుపు, మందార పువ్వు, లిట్మస్ పేపరు వంటివి ప్రకృతి నుండి లభించే సహజ సూచికలు. మీథేల్ ఆరెంజ్ మరియు ఫినాఫ్థలిన్లు ప్రయోగశాలలో తయారు చేసే కృత్రిమ సూచికలు. ఆమ్లాలు మరియు క్షారాలు పరస్పరం చర్య జరిపి లవణం మరియు నీరు వచ్చే చర్యను ఏమంటారు? ఆక్సీకరణం, తటస్థీకరణం, వియోగ చర్య, జల విశ్లేషణ చర్య. ఆన్సర్ తటస్థీకరణము. ఆమ్లాలలోని H+ అయాన్లు క్షారాల్లోని OH- అయాన్లతో కలిసి నీటిని ఏర్పరుస్తాయి. ఈ చర్యలో ఆమ్ల క్షార స్వభావాలు నశించి తటస్థంగా మారతాయి కాబట్టి దీనిని తటస్థీకరణ చర్య అంటారు. మన జీర్ణాశయంలో విడుదలయ్యే ఏ ఆమ్లం జీర్ణక్రియకు తోడ్పడుతుంది?
సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం. ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం. మానవ జీర్ణాశయం ఆహారం అరగడానికి వీలుగా గాఢత తక్కువ ఉన్న హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది ఎక్కువైతే ఎసిడిటీ వస్తుంది. బేకింగ్ సోడా యొక్క రసాయన నామం మరియు ఫార్ములా ఏమిటి? సోడియం కార్బోనేట్ Na2CO3, సోడియం బైకార్బోనేట్ NaHCO3, సోడియం హైడ్రాక్సైడ్ NaOH, కాల్షియం కార్బోనేట్ CaCO3. ఆన్సర్ సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ వంటల్లో రుచి కొరకు కేకులు మెత్తగా రావడానికి వాడతారు. సోడియం కార్బోనేట్ అంటే Na2CO3, 10H2Oను వాషింగ్ సోడా అంటే బట్టల సోడాలో వాడతారు. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రవేశించినప్పుడు దాని మార్గంలో మార్పు రావడాన్ని ఏమంటారు? పరావర్తనం, వక్రీభవనం, విక్షేపణం, పరిక్షేపణం. ఆన్సర్ వక్రీభవనం. వేరువేరు యానకాలలో కాంతి వేగం వేరువేరుగా ఉండటం వల్ల ఒక కాంతి ఒక యానకం నుండి ఇంకో యానకంలోకి వెళ్ళేటప్పుడు వంగుతుంది. దీనిని వక్రీభవనం అంటారు. ఆప్టికల్ ఫైబర్స్ కమ్యూనికేషన్ రంగంలో ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి? కాంతి వక్రీభవనం, కాంతి వ్యతికరణం, సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి వివర్తనం. ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ లోపలికి పంపిన కాంతి సంకేతాలు తీవ్రత ఏమాత్రం తగ్గకుండా సంపూర్ణాంతర పరావర్తనం చెందుతూ సుదూర ప్రాంతాలకు వేగంగా ప్రయాణిస్తాయి. ఇంటర్నెట్ కేబుల్స్ లో దీన్నే వాడతారు. స్నెల్ నియమం యొక్క గణిత రూపం కింది వాటిలో ఏది? దీనికి డైరెక్ట్ గా ఆన్సర్ చెబుతా. sin I by sin R = N2/N1. పతన కోణం సైన్ విలువకు వక్రీభవన కోణ సైన్ విలువకు గల నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. దీనిని రెండవ యానకం యొక్క సాపేక్ష వక్రీభవన గుణకం అంటారు. వక్రీభవన గుణకం అత్యధికంగా ఉన్న పదార్థం ఏది? నీరు, గాజు, వజ్రం, కిరోసిన్. ఆన్సర్ వజ్రం. వజ్రం యొక్క వక్రీభవన గుణకం అత్యధికంగా 2.42 ఉంటుంది. దీని సందిగ్ధ కోణం చాలా తక్కువ 24.4 డిగ్రీలు ఉండటం వల్ల దీనిలో ప్రవేశించిన కాంతి పదే పదే సంపూర్ణాంతర పరావర్తనం చెంది వజ్రం మెరుస్తుంది. సత్వారం వయసు పైబడటం వల్ల వచ్చే దృష్టి దోష నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? కుంభాకార కటకం, పుటాకార కటకం, ద్వినాభ్యంతర కటకం, స్తూపాకార కటకం. ఆన్సర్ ద్వినాభ్యంతర కటకం. వయసు పెరిగే కొద్దీ కంటి సిలియరీ కండరాలు బలహీనపడి సర్దుబాటు సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల దగ్గరవి దూరపువి రెండూ సరిగ్గా కనిపించవు. ఈ దోష నివారణకు పై భాగం పుటాకారంగా, కింది భాగం కుంభాకారంగా ఉండే ద్వినాభ్యంతర కటకాన్ని వాడతారు. తెల్లని కాంతి పింజం గుండా ప్రయాణించినప్పుడు 7 రంగులు విడిపోవడాన్ని ఏమంటారు? కాంతి వక్రీభవనం, కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం. ఆన్సర్ కాంతి విక్షేపణం. వేరువేరు రంగులకు తరంగ దైర్ఘ్యాలు ఉంటాయి కాబట్టి అవి ప్రిజంలో వేరువేరు కోణాల్లో వంగుతాయి. దీనివల్ల తెల్లటి కాంతి విబ్జిఆర్ అనే 7 రంగులు పట్టిగా విడిపోతుంది. ఇంద్రధనుస్సు ఏర్పడటానికి కూడా ఇదే కారణము. సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాల్లో సూర్యుడు ఎరుపు రంగులో కనిపించడానికి కారణం ఏమిటి? కాంతి విక్షేపణం, కాంతి పరిక్షేపణం, కాంతి వక్రీభవనం, కాంతి వివర్తనం. ఆన్సర్ కాంతి పరిక్షేపణం. ఉదయం సాయంత్రం వేళల్లో సూర్యకాంతి కిరణాలు వాతావరణంలో ఎక్కువ దూరం ప్రయాణించాలి. తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న నీలి రంగు పూర్తిగా పరిక్షేపం చెంది విడిపోతుంది. తక్కువ తరంగ దైర్ఘ్యం ఉన్న ఎరుపు రంగు కిరణాలు మాత్రమే మన కంటికి చేరతాయి. కంటిలో ఏ భాగం కెమెరాలోని డయాఫ్రేమ్ లాగా పనిచేస్తూ కంటిలో ప్రవేశించిన కాంతి పరిమాణాన్ని నియంత్రిస్తుంది? కార్నియా, కంటిపాప లేదా ఐరిస్, రెటీనా, ఆప్టిక్ నరము. ఆన్సర్ కంటిపాప లేదా ఐరిస్. ఐరిస్ కంటిపాప పరిమాణాన్ని సర్దుబాటు చేస్తుంది. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు కంటిపాప చిన్నదిగా, చీకటిగా ఉన్నప్పుడు పెద్దదిగా మారి సరిపడా కాంతిని మాత్రమే లోపలికి పంపుతుంది. కాంతి తీవ్రత దీనిపై ఆధారపడి ఉంటుంది. తరంగ దైర్ఘ్యం, పౌనఃపున్యం, కంపన పరిమితి, వేగం. ఆన్సర్ కంపన పరిమితి. కాంతి యొక్క తీవ్రత అనేది ఆ కాంతి యొక్క కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. కాంతి యొక్క రంగు లేదా శక్తి అనేది దాని పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రధాన క్వాంటం సంఖ్య దేనిని సూచిస్తుంది? కక్ష యొక్క పరిమాణం మరియు శక్తి, ఉపకర్పరం యొక్క ఆకృతి, ఆర్బిటాల్ యొక్క దిశా విన్యాసం, ఎలక్ట్రాన్ ఆత్మభ్రమణం. ఆన్సరు కక్ష యొక్క పరిమాణము మరియు శక్తి. ప్రధాన క్వాంటం సంఖ్యను నీల్స్ బోర్ ప్రతిపాదించారు. ఇది ప్రధాన శక్తి స్థాయిలను సూచిస్తుంది. n విలువ పెరిగే కొద్దీ కక్ష పరిమాణం మరియు శక్తి పెరుగుతాయి. పౌలి వర్జన నియమం ప్రకారం ఎలక్ట్రాన్లు ముందుగా తక్కువ శక్తి గల ఆర్బిటాల్లో చేరతాయి.
ఏ 2 ఎలక్ట్రాన్లు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. ఒకే శక్తి గల ఆర్బిటాలలో ఒక ఎలక్ట్రాన్ చేరిన తర్వాతే జతకూడటం జరుగుతుంది. ఎలక్ట్రాన్ స్థానాన్ని, ద్రవ్య వేగాన్ని ఒకేసారి ఖచ్చితంగా చెప్పలేము. ఆన్సర్ ఏ 2 ఎలక్ట్రాన్లకు 4 క్వాంటం సంఖ్యలు సమానంగా ఉండవు. ఒకే ఆర్బిటాల్లో ఉండే 2 ఎలక్ట్రాన్లకు n, l, m విలువలు ఒకేలా ఉన్నా వాటి స్పిన్ క్వాంటం సంఖ్య ఖచ్చితంగా వేరుగా ఉంటుంది. ఒకటి ప్లస్ అర ఉంటే ఇంకొకటి ఒకటి ప్లస్ అర ఉంటే ఇంకోటి మైనస్ అర ఉంటుంది. క్రింది ఆర్బిటాలలో డెంటల్ ఆకృతిని కలిగి ఉండేది ఏది? ఎస్ ఆర్బిటాల్ డంబెల్ ఆకృతి, డెంటల్ కాదు, డంబెల్ ఆకృతిని కలిగి ఉండేది ఏది? ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. ఆన్సర్ పి ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్ గోళాకారంగా, పి ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకారంలోను, ఎఫ్ ఆర్బిటాల్ సంక్లిష్ట ఆకారాన్ని కలిగి ఉంటాయి. క్రోమియం Cr Z=24 యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమిటి? చూడండి, డైరెక్ట్ ఆన్సర్ చూద్దా. Ar 4s1 3d5. క్రోమియం మరియు కాపర్లు క్రమరహిత ఎలక్ట్రాన్ల విన్యాసాన్ని చూపుతాయి. సగం నిండిన D5 లేదా పూర్తిగా నిండిన D10 ఆర్బిటాల్లకు స్థిరత్వం ఎక్కువ. అందుకే స్థిరత్వం కోసం ఒక ఎలక్ట్రాన్ 4s నుండి 3dలోకి మారుతుంది. క్రింది వాటిలో కటక తయారీ సూత్రం ఏది? 1/f n - 1 × 1/r1 - 1/r2. 1/f 1/v - 1/u. p 1/f. 1/f n + 1 × 1/r+1 + 1/r+2. ఆన్సర్ 1/f n - 1 × 1/r1 - 1/r2. కటకాలను తయారు చేసేటప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ n అంటే వక్రీభవన గుణకం, r1 మరియు r2లు కటక తలాల వక్రత వ్యాసార్థాలు. గమనిక ఆప్షన్ బి అనేది సాధారణ కటక సూత్రము. ఒక కటకం యొక్క సామర్థ్యము పవర్ ఆఫ్ ఏ లెన్స్ 2 డయాప్టర్ అయితే ఆ కటకం యొక్క నాభ్యంతరం ఎంత మరియు అది ఏ రకమైన కటకము? +50 సెంటీమీటర్ కుంభాకారం, -50 సెంటీమీటర్ పుటాకారం, -20 సెంటీమీటర్ పుటాకారం, +20 సెంటీమీటర్ కుంభాకారం. ఆన్సర్ -50 సెంటీమీటర్లు పుటాకార కటకము. కటక సామర్థ్యము P 100/f ఇన్ సెంటీమీటర్స్. ఇక్కడ -2 100/f అవుతుంది. అంటే f 100/-2 అంటే -50. కాబట్టి ఇది మైనస్ ఉంది కాబట్టి పుటాకార కటకము. ఒక మోల్ ఏ పదార్థంలోనైనా ఉండే కణాలు లేదా పరమాణువుల సంఖ్య విలువ ఎంత? ఒక మోల్ ఏ పదార్థంలోనైనా ఉండే కణాలు లేదా పరమాణువుల సంఖ్య విలువ ఎంత? 6.022 × 10⁻23, 6.022 × 10⁻−23, 3 × 10⁸, 1.6 × 10⁻19. ఆన్సరు 6.022 × 10⁻23. దీనిని అవగాడ్రో సంఖ్య Na అంటారు. రసాయన సమీకరణాలలో మోలార్ ద్రవ్యరాశి లెక్కించడానికి ఈ సంఖ్య చాలా ముఖ్యం. సున్నపు రాయిని కాల్షియం కార్బోనేట్ CaCO3ని వేడి చేసినప్పుడు అది కాల్షియం ఆక్సైడ్ మరియు కార్బన్ డయాక్సైడ్గా విడిపోతుంది. ఇది ఏ రకమైన చర్య? రసాయన సంయోగం, రసాయన స్థానభ్రంశం, రసాయన వినియోగం, ద్వంద్వ వియోగం. ఆన్సరు ఉష్ణ రసాయన వియోగం. ఒకే ఒక చర్యాజనకం ఉష్ణాన్ని గ్రహించి 2 లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తులుగా విడిపోవడాన్ని ఉష్ణ రసాయన వియోగం అంటారు. ఆమ్ల వర్షాలు కురవడానికి కారణమయ్యే వాతావరణ కాలుష్య వాయువులు ఏవి? ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, మీథేన్, ఆర్గాన్, కార్బన్ మోనాక్సైడ్, హీలియం. ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్ SO2, అలాగే నైట్రోజన్ డయాక్సైడ్ NO2. ఈ వాయువులు వర్షపు నీటితో చర్యజరిపి సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు నైట్రిక్ ఆమ్లాలుగా మారి భూమిపై పడతాయి. వర్షపు నీటి pH విలువ 5.6 కంటే తగ్గితే దానిని ఆమ్ల వర్షం అంటారు. క్రింది వాటిలో ఏ లవణాన్ని నీటి యొక్క శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి ఉపయోగిస్తారు? బేకింగ్ సోడా NaHCO3, వాషింగ్ సోడా Na2CO3 10H2O, బ్లీచింగ్ పౌడర్ CaOCl2, సాధారణ ఉప్పు NaCl. ఆన్సర్ వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్.
వాషింగ్ సోడా నీటిలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం సల్ఫేట్లు మరియు క్లోరైడ్లను తొలగించి నీటి కఠినత్వాన్ని పోగొడుతుంది. గ్లాస్ మరియు పేపర్ పరిశ్రమలలో కూడా దీన్ని వాడతారు. పగలు లేదా రాత్రి సమయంలో పళ్ళపై ఉండే బ్యాక్టీరియా వల్ల నోటిలో pH విలువ ఎంతకంటే తగ్గితే దంత క్షయం ప్రారంభమవుతుంది. 7, 6.5, 5.5, 8.2. ఆన్సర్ 5.5. నోటిలో pH విలువ 5.5 కంటే తగ్గినప్పుడు ఆమ్ల స్వభావం పెరిగి శరీరంలో అత్యంత గట్ట పదార్థమైన పంటి ఎనామిల్ కాల్షియం ఫాస్ఫేట్ కరిగిపోవటం ప్రారంభమవుతుంది. అందుకే క్షార స్వభావం ఉన్న టూత్పేస్ట్ని వాడాలి. అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములకు ఆకాశంలో ఏ రంగు కనిపిస్తుంది? ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది? నీలిరంగు, తెలుపు రంగు, నలుపు రంగు, ఎరుపు రంగు. ఆన్సర్ నలుపు రంగు. అంతరిక్షంలో వాతావరణం ఉండదు కాబట్టి అక్కడ కాంతి పరిక్షేపణం జరగటానికి ఎటువంటి అణువులు ఉండవు. కాంతి పరిక్షేపణం జరగనందువల్ల వ్యోమగాములకు ఆకాశం చీకటిగా నల్లగా కనిపిస్తుంది. ఇంద్రధనస్సు ఏర్పడటంలో కింది ఏ కాంతి ధర్మాలు ఇమిడి ఉన్నాయి? వక్రీభవనం, విక్షేపణం మరియు సంపూర్ణాంతర పరావర్తనం, కేవలం పరావర్తనం మాత్రమే, కేవలం పరిక్షేపణం మాత్రమే, వివర్తనం మరియు వ్యతికరణం. ఆన్సర్ వక్రీభవనం, విక్షేపణం మరియు సంపూర్ణాంతర పరావర్తనం. గాలిలో ఉండే చిన్న చిన్న నీటి బిందువులు ప్రిజంలా పనిచేస్తాయి. సూర్యకాంతి వీటిలోకి ప్రవేశించినప్పుడు మొదట వక్రీభవనం, విక్షేపణం చెంది బిందువు లోపలి తలం వద్ద సంపూర్ణాంతర పరావర్తనం జరిగి బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ వక్రీభవనం చెందటం వల్ల ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ఒక ప్రధాన శక్తి స్థాయి లేదా కక్షలో గరిష్టంగా పట్టే ఎలక్ట్రాన్ల సంఖ్యను కనుగొనే సూత్రం ఏది? 2n, 2n2, n2, 4l+2. ఆన్సర్ 2n2. ఇక్కడ n అంటే ప్రధాన క్వాంటం సంఖ్య. ఉదాహరణకు మొదటి కక్ష కేషెల్ n=1లో గరిష్ట ఎలక్ట్రాన్లు 2 × 1^1² 2 పడతాయి. రెండో కక్ష ఎల్ షెల్లో n=2 అయితే 2 × 2² అంటే 8 ఎలక్ట్రాన్లు పడతాయి. ఆర్బిటాల్ ఆకృతి మరియు దిశా విన్యాసాన్ని సూచించే క్వాంటం సంఖ్య ఏది? ప్రధాన క్వాంటం సంఖ్య, అజిముతల్ క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య. ఆన్సర్ అయస్కాంత క్వాంటం సంఖ్య. అయస్కాంత క్వాంటం సంఖ్యను ల్యాండే ప్రతిపాదించాడు. ఇది ఆర్బిటాల్ త్రిమితీయ దిశా విన్యాసాన్ని తెలుపుతుంది. దీని విలువలు L నుంచి +L వరకు 0తో కలిపి ఉంటాయి. ఆర్బిటాలలోకి ఎలక్ట్రాన్లు వాటి శక్తి యొక్క ఆరోహణ క్రమం అంటే తక్కువ శక్తి గల ఆర్బిటాల్ నుండి ఎక్కువ శక్తి గల ఆర్బిటాల్లోకి చేరతాయని తెలిపే నియమం ఏది? హుండు నియమము, పౌలి వర్జన నియమము, అఫు నియమము, హైసెన్బర్గ్ నియమము. ఆన్సర్ అఫు నియమము. జర్మన్ భాషలో అఫుబౌ అంటే నిర్మించడం అనే అర్థం. ఈ నియమం ప్రకారం ఎలక్ట్రాన్లు మొదట తక్కువ n+1 విలువ ఉన్న ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తాయి. ఉదాహరణకు 4s ఆర్బిటాల్ శక్తి 3d కంటే తక్కువ కాబట్టి ఎలక్ట్రాన్ ముందుగా 4sలోకి వెళ్తుంది. ఒక వస్తువు పుటాకార దర్పణం యొక్క నాభి F వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? వక్రతా కేంద్రం C వద్ద, దర్పణం వెనకాల అనంత దూరంలో, ధ్రువము P మరియు నాభి F మధ్య. ఆన్సర్ అనంత దూరంలో. వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు పరావర్తన కిరణాలు ఒకదానికొకటి సమాంతరంగా వెళ్తాయి. సమాంతర కిరణాలు అనంత దూరంలో కలుసుకుంటాయి కాబట్టి ప్రతిబింబం అనంత దూరంలో చాలా పెద్దదిగా ఏర్పడుతుంది. క్రింది వాటిలో ఆవర్తనం మ్యాగ్నిఫికేషన్ -m కు సంబంధించి సరైన సూత్రం ఏది? దీనికి డైరెక్ట్ ఆన్సర్ చెబుతా. m=h1/h0 -v/u. ఆవర్తనం అంటే ప్రతిబింబం ఎత్తు h1 మరియు వస్తువు ఎత్తు h0ల నిష్పత్తి. దర్పణాల విషయంలో ఇది ప్రతిబింబ దూరము v, వస్తువు దూరము uల నిష్పత్తికి మైనస్ గుర్తుతో సమానంగా ఉంటుంది. m విలువ మైనస్ ఉంటే అది నిజ ప్రతిబింబం, ప్లస్ ఉంటే అది మిథ్యా ప్రతిబింబం. హెడ్ లైట్లు, సెర్చ్ లైట్లు మరియు టార్చ్ లైట్లలో బల్బును పుటాకార పరావర్తన తలం యొక్క ఏ భాగంలో అమర్చుతారు? వక్రతా కేంద్రం వద్ద, నాభి వద్ద, ధ్రువం వద్ద ఎక్కడైనా అమర్చవచ్చు. ఆన్సర్ నాభి వద్ద. బల్బును నాభి వద్ద అమర్చటం వల్ల దాని నుండి వచ్చే కాంతి కిరణాలు పుటాకార తలానికి తగిలి పరావర్తనం చెందిన తర్వాత ఒక సమాంతర శక్తివంతమైన కాంతి పుంజంలా మారి దూరం వరకు ప్రయాణిస్తాయి. జింక్ ముక్కలకు విలీన హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపినప్పుడు విడుదలయ్యే ఏ వాయువును వెలుగుతున్న అగ్గిపుల్లతో పరీక్షిస్తే టప్పుమనే శబ్దంతో ఆరిపోతుంది?
ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, నైట్రోజన్. ఆన్సర్ హైడ్రోజన్. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. Zn+2 HCl gives rise to ZnCl2 plus H2. ఈ హైడ్రోజన్ వాయువు దహనశీలమైనది కాబట్టి అగ్గిపుల్ల తగలగానే పాప్ సౌండ్తో ఆరిపోతుంది. ఇది టెక్స్ట్ బుక్లో ముఖ్యమైన ల్యాబ్ యాక్టివిటీ బిట్. లెడ్ నైట్రేట్ PtNO3 ట్వైస్ పొడిని ఒక పరీక్షణాలలో వేడి చేసినప్పుడు వెలువడే గోధుమ రంగు వాయువు ఏది? ఆక్సిజన్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. ఆన్సర్ నైట్రోజన్ డయాక్సైడ్. లెడ్ నైట్రేట్ వేడి చేసినప్పుడు లెడ్ ఆక్సైడ్, ఆక్సిజన్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లుగా విడిపోతుంది. ఈ చర్యలో వెలువడే గోధుమ రంగు పొగలు నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు వల్ల వస్తాయి. టేబుల్ సాల్ట్ జల ద్రావణం గుండా విద్యుత్తు ప్రసరింపజేసినప్పుడు క్లోరిన్, హైడ్రోజన్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడే విధానాన్ని ఏమంటారు? క్లోర్ ఆల్కలీ విధానము, సాల్వే విధానము, బెర్గియస్ విధానము, తటస్థీకరణ విధానము. ఆన్సర్ క్లోర్ ఆల్కలీ విధానము. ఈ చర్యలో క్లోరిన్ వాయువు మరియు క్షారమైన సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడటం వల్ల దీన్ని క్లోర్ ఆల్కలీ విధానము అని పేరు వచ్చింది. ఇందులో యానోడ్ వద్ద క్లోరిన్, క్యాథోడ్ వద్ద హైడ్రోజన్ విడుదల అవుతుంది. పొడితడి సున్నం కాల్షియం హైడ్రాక్సైడ్ పై క్లోరిన్ వాయువు పంపినప్పుడు ఏ లవణం ఏర్పడుతుంది? వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వంట సోడా. ఆన్సర్ బ్లీచింగ్ పౌడర్. విరంజన చూర్ణం కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్ క్లోరిన్తో చర్య జరిపి బ్లీచింగ్ పౌడర్ CaOCl2ను ఇస్తుంది. దీనిని నీటిని శుద్ధి చేయడానికి మరియు బట్టల పరిశ్రమలో విరంజనకారిగా ఉపయోగిస్తారు. రాగి పాత్రలపై తేమగల గాలిలో చర్య జరపడం వల్ల ఏర్పడే పచ్చని రంగు పూత యొక్క రసాయన స్వభావం ఏమిటి? బేసిక్ కాపర్ కార్బోనేట్, కాపర్ సల్ఫేట్, క్యూప్రస్ ఆక్సైడ్, కాపర్ నైట్రేట్. ఆన్సర్ బేసిక్ కాపర్ కార్బోనేట్. CuCO3 CuOH ట్వైస్. గాలిలో కార్బన్ డయాక్సైడ్ మరియు తేమ రాగితో చర్య జరిపి బేసిక్ కాపర్ కార్బోనేట్ అనే పలచని పొరను ఏర్పరుస్తుంది. దీన్ని తొలగించడానికి చింతపండు, టాటారిక్ ఆమ్లం వంటి ఆమ్లాలను వాడతారు. ఒక గాజు గ్లాసులో నీటిని నింపి అందులో నిమ్మకాయ ఉంచినప్పుడు అది పక్క నుండి చూస్తే అసలు పరిమాణం కంటే పెద్దదిగా కనిపించడానికి కారణం ఏమిటి? కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి పరిక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం. ఆన్సర్ కాంతి వక్రీభవనం. కాంతి కిరణాలు నీరు సాంద్రతర యానకం నుండి గాలి విరళతర యానకంలోకి ప్రవేశించినప్పుడు మన కంటికి చేరేటప్పుడు వక్రీభవనం చెందుతాయి. దీనివల్ల నిమ్మకాయ ఉన్న స్థానం మరియు పరిమాణం పెద్దదిగా భ్రమ కలిగిస్తుంది. కాంతి సాంద్రతర యానకం నుండి విరళతర యానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏ పతన కోణం వద్ద వక్రీభవన కోణం విలువ 90 డిగ్రీలు అవుతుందో ఆ కోణాన్ని ఏమంటారు? పరావర్తన కోణం, సందిగ్ధ కోణం, ధ్రువణ కోణం, విచల కోణము. ఆన్సర్ సందిగ్ధ కోణము. వక్రీభవన కోణం 90 డిగ్రీలు అయినప్పుడు వక్రీభవన కిరణం రెండు యానకాలను వేరు చేసే తలాన్ని తాకుతూ ప్రయాణిస్తుంది. ఈ ప్రత్యేక పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు. పతన కోణం దీనికంటే ఎక్కువైతే సంపూర్ణాంతర పరావర్తనం జరుగుతుంది. కనుపాప వెనుక ఉండే స్ఫటిక కటకం యొక్క నాభ్యంతరాన్ని మార్చడంలో కింది ఏ కండరాలు తోడ్పడతాయి? రేడియల్ కండరాలు, సిలియరీ కండరాలు, వృత్తాకార కండరాలు, ఐరిస్ కండరాలు. ఆన్సర్ సిలియరీ కండరాలు. సిలియరీ కండరాలు సంకోచం, వ్యాకోచం చెందటం వల్ల కంటి కటకం యొక్క వక్రతను మారుస్తాయి. దీనివల్ల కటక నాభ్యంతరం మారి దూరము మరియు దగ్గరి వస్తువుల ప్రతిబింబాలు కరెక్ట్ గా రెటీనా మీద పడతాయి. దీనినే కంటి సర్దుబాటు సామర్థ్యం అంటారు. తెల్లని కాంతి ప్రిజం గుండా ప్రయాణించినప్పుడు ఏర్పడే స్పెక్ట్రంలో అత్యధిక విచలనం చెందే రంగు మరియు అత్యల్ప విచలనం చెందే రంగులు వరుసగా ఏవి? ఎరుపు మరియు ఊదా, ఊదా మరియు ఎరుపు, ఆకుపచ్చ మరియు పసుపు, నీలం మరియు నారింజ. ఆన్సర్ ఊదా మరియు ఎరుపు. ఊదా రంగును తరంగదైర్ఘ్యం తక్కువ కాబట్టి అది ప్రిజం ఎక్కువ కోణంలో వంగి అత్యధిక విచలనం చెందుతుంది. ఎరుపు రంగు తరంగదైర్ఘ్యం ఎక్కువ కాబట్టి అది తక్కువ వంగి అత్యల్ప విచలనాన్ని చూపుతుంది. మోయిలర్ చార్ట్ కింద ఏ నియమాన్ని లేదా క్రమాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది? పౌలి వర్జన నియమం, ఆర్బిటాల శక్తి ఆరోహణ క్రమం, పూండ్ గరిష్ట బహుళత్వ నియమం, హైసన్ అనిశ్చితత్వ నియమం. ఆన్సర్ ఆర్బిటాల శక్తి ఆరోహణ క్రమం. మోయిలర్ చార్ట్ అనేది బాణాల గుర్తుల ద్వారా ఆర్బిటాల్ n+l విలువల ఆధారంగా వాటి శక్తి క్రమాన్ని 1s 2s 2p 3s 3p 4s 3d లను స్పష్టంగా చూపిస్తుంది. దీని ద్వారానే మనం ఎలక్ట్రాన్ విన్యాసం రాస్తాము. ఒక ఆర్బిటాల్ ఉండే
2 ఎలక్ట్రాన్ల ఆత్మ భ్రమణం ఏ విధంగా ఉంటుంది? ఒకే దిశలో, వ్యతిరేక దిశలో, లంబ దిశలో అసలు భ్రమణం ఉండదు. ఆన్సర్ వ్యతిరేక దిశలో ఉంటాయి. పౌలీ నియమం ప్రకారం ఒక ఆర్బిటాల్లో గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పడతాయి. అవి స్థిరంగా ఉండాలంటే ఒకదాని స్పిన్ క్లాక్ వైజ్ ప్లస్ హాఫ్, ఇంకో దాని స్పిన్ యాంటీ క్లాక్ వైజ్ మైనస్ హాఫ్ ఉంటే వ్యతిరేక దిశల్లో ఉండాలి. నత్రజని Z=7 పరమాణువు యొక్క వ్యాలెన్సీ కక్షలో ఎలక్ట్రాన్లు ఒకదానికొకటిగా చేరిన తర్వాతే జతకూడటం ప్రారంభమవ్వాలి అని చెప్పే నియమం ఏది? అప్పు నియమము, పౌలీ నియమము, హూన్ నియమము, బోర్ నియమము. ఆన్సర్ హూన్ నియమం. సమశక్తి గల ఆర్బిటాల్లో ఒక్కో ఎలక్ట్రాన్ నిండిన తర్వాత జతకూడటం జరుగుతుంది. నైట్రోజన్లోని 3p ఎలక్ట్రాన్లు ఒక్కొక్కటి 3 ఆర్బిటాల్లో చేరతాయి. ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ల గాఢత H+ = 10⁻⁹ m అయితే ఆ ద్రావణం యొక్క pH విలువ ఎంత? 9 - 9 5 7. ఆన్సర్ 9. సూత్రం ప్రకారం pH -log 10 H+. కాబట్టి pH -log 10 × 10⁻⁹ 9 pH. pH విలువ 9 అంటే ఇది క్షార స్వభావం గల ద్రావణం. ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపుగా మారుస్తాయి. అయితే ఎండిపోయిన పొడి వాయువు పొడి నీలి లిట్మస్ పేపర్తో చర్య జరిపినప్పుడు ఏ మార్పు వస్తుంది? ఎరుపు రంగులోకి మారుతుంది. రంగులో ఎటువంటి మార్పు ఉండదు. తెలుపు రంగులోకి మారుతుంది. పసుపు రంగులోకి మారుతుంది. ఆన్సర్ రంగులో ఎటువంటి మార్పు ఉండదు. ఆమ్లాలు తమ ఆమ్ల స్వభావాన్ని చూపించడానికి నీరు లేదా జలద్రావణం అవసరం. నీరు ఉన్నప్పుడు HCl వాయువు H+ అయాన్లను విడుదల చేస్తుంది. పొడి వాయువు పొడి పేపర్ కాబట్టి అయాన్లు విడుదల కాక లిట్మస్ రంగు మారదు. ఇది టెక్స్ట్ బుక్ ఐటమ్ బాక్స్. టెలిస్కోప్లు మరియు మైక్రోస్కోప్ల తయారీలో కటకాలకు ఒకదానికొకటి కలిపి వాడతారు. 2 కటకాల సామర్థ్యాలు వరుసగా P1 + 3D, P2 -1D అయితే వాటి ఫలిత సామర్థ్యం ఎంత అవుతుంది? +4D, +2D, -3D, -2D. ఆన్సర్ +2D. కటకాలను కలిపి ఉంచినప్పుడు ఫలిత సామర్థ్యం వాటి విడివిడి సామర్థ్యాల బీజీయ మొత్తానికి సమానం. P = P1 + P2. కాబట్టి +3 + -1 +2D. పరమాణువులలోని ఎలక్ట్రాన్ల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని మరియు ద్రవ్య వేగాన్ని ఒకేసారి ఖచ్చితంగా కొలవటం అసాధ్యం అని తెలిపే సిద్ధాంతం ఏది? ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం, డి బ్రోగ్లీ తరంగ సిద్ధాంతం, హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం, రూదర్ఫర్డ్ సిద్ధాంతం. ఆన్సర్ హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము. క్వాంటం మెకానిక్స్ ప్రకారం ఎలక్ట్రాన్ల వంటి సూక్ష్మ కణాల స్థానాన్ని ఖచ్చితంగా చెప్తే ద్రవ్య వేగంలో తప్పు వస్తుంది. ద్రవ్య వేగాన్ని ఖచ్చితంగా చెప్తే స్థానంలో తప్పు వస్తుంది. దీన్ని అనిశ్చితత్వ నియమం అంటారు. ఇవి 1 నుంచి 6 యూనిట్లకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియోని అయితే నేను స్లోగా చదివాను. ఈ విధంగా చదవాలా, ఇంకొంచెం స్పీడ్ పెంచాలా, లేకపోతే మునుపట్లాగా చదవాలా అనేది మీరు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.